లోపాయికారి ఒప్పందాలు వాళ్ళు చేసుకొని రోజు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి బీజేపీ బీఆర్ఎస్ ఒకటని 6 గ్యారెంటీలని అధికారంలోకి వచ్చిండ్రు. కొట్టి మెజార్టీతో అధికారంలోకి వచ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడు అదే డ్రామా పెట్టిండ్రు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి. వాళ్ళు పిలవడానికి ఏం చెప్తారో చెప్పాలి కానీ వాళ్ళిద్దరు లోపాయికారి ఒప్పందం పెట్టుకుని బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ఇన్నిసార్లు చాలా స్పష్టంగా చెప్పినారు. స్వయంగా ప్రధానమంత్రి చెప్పింటారు. మళ్ళీ ఇక్కడ అబద్ధం ప్రచారం చేయడం అనేది వాళ్ళ యొక్క ఔన్నత్యం మీద దీంట్లోనే అర్థమైంది. భారతీయ జనతా పార్టీకి ఎవరితో పొత్తుండదు, ఎవరితో కలిసి లేదు, ఎవరితో కలవదు. ఒప్పందం గతంలో ఎవరికి ఉంది అని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసిన గతంలో కలిసి అధికారాన్ని పంచుకునే కేంద్రంలో రాష్ట్రంలో వాళ్ళిద్దరూ అన్నదమ్ముల్లాగా నడిచిండ్రు చాలా కాలం. ఇప్పుడు దాని పక్కన పెట్టిన ఆ లోపాయికారి ఒప్పందం వాళ్ళు పెట్టుకొని అధికారంలోకి వచ్చి మళ్ళీ బీజేపీ టీఆర్ఎస్ కొత్త మళ్ళీ కొత్త రూమర్స్ మొదలైంది. ఇట్లాంటి చిల్లర రాజకీయాలు దయచేసి మానుకోవాలి. ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ చేసి గెలవాలనుకోవడం చేతకాంతనం అంటారు. మరి ఏదో ఈ రోజు ఎన్నికలు వచ్చినాయని ఎన్నికల ప్రచారంలో భాగంగా నువ్వు బీఆర్ఎస్ తో ములాఖాత్ అయ్యి మొన్న కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టిన విషయం మర్చిపోవద్దమ్మా. అంతేకాకుండా ఈ రోజు కూడా స్టిల్ నౌ మీరు వాళ్ళు కలిసే ఉన్నారు, అందులో ఎలాంటి సందేహం లేదు. కేసీఆర్ చేసిన అవినీతిలో మీరు ఎంతవరకు ఎండగట్టిండ్రు, ఎంతవరకు కేంద్రంతో కొట్లాడి సిబిఐ ఈడీలతో మీరు చర్యలు తీసుకునేటట్టుగా మరి కేసీఆర్ ని అరెస్ట్ చేయడానికి గాని కేసీఆర్ మీద విచారణ జరపడానికి నీ వంతు పాత్ర ఎంతనో తెలంగాణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నిన్న మాట్లాడుతూ ఆమె అన్నది కేంద్రంలో మరోసారి మోదీ రావాలి, మోదీకి పోటీ ఎవరున్నారు, మోదీ కన్నా మించిన నాయకుడు ఎవరున్నారు, రాహుల్ గాంధీ గారిది అంత స్థాయిగా అంటున్నావు. సిగ్గు ఇడిచి మాట్లాడుతున్నటువంటి అరుణమ్మకు నేను చెప్తున్నా, అసలు ఈ రోజు నువ్వు అక్కడ మైకు పట్టుకొని మాట్లాడడానికి ఒక రాజకీయ భిక్ష పెట్టినటువంటి సోనియమ్మ గాంధీ గారు నీకు ఆనాడు టికెట్లు కేటాయిస్తే ఆనాడు నువ్వు ఎమ్మెల్యేగా అయ్యి మంత్రిగా అయినటువంటి నువ్వు రాహుల్ గాంధీని పట్టుకొని అర్హత ఉందా అంటున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ అర్హత ఏంది, నీకెంత అర్హత ఉంది అని నేను అడుగుతున్నా. మరి నీకు అర్హత లేని ఆమెవి ఈ రోజు వచ్చి కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావు. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్టు చూస్తూ ఊరుకుంటది కాంగ్రెస్ అని అనుకోవద్దమ్మా. నిన్న మాట్లాడేటప్పుడు మోదీ గురించి చాలా గొప్పలు చెప్తున్నావు తల్లి. కరోనా వచ్చినప్పుడు అంట మోదీ కోట్లాది మందిని ఆదుకున్నాడు అంట. సిగ్గుండాలే ఈ మాట మాట్లాడడానికి. వేలాది మంది చచ్చిపోతుంటే వలసలు వెళ్లి నడుచుకుంటూ పోయి పాదయాత్ర కన్నా ఘోరాతి ఘోరమైనటువంటి యాత్ర చేసినటువంటి ఆ రోజు కనీస రైలు సౌకర్యాన్ని కల్పించలేదు. కనీసం వాళ్ళకు ముందస్తుగా మరి లాక్డౌన్ చేస్తున్నామని కూలీలకి కార్మికులకి ఏమాత్రం చెప్పకుండా బంద్కు ప్రకటించేసి కర్ఫ్యూ పెట్టినట్ల పెట్టి ప్రజల ప్రాణాలతో నడుకున్నోళ్ళు ఆక్సిజన్ కూడా అందకుండా చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జవాన్ లాగా పనిచేసి ఆనాడు సొంత డబ్బుని ఖర్చు పెట్టుకుని ఎంతో మంది ప్రజల్ని కాపాడిన తల్లి. మర్చిపోయినావు. నీ వంతు ఏం చేసినావు? పాలమూరు బిడ్డగా నీ వంతు ఆనాడు కరోనా నువ్వేం చేసినావు? మందు ఇచ్చిండంట, రేషన్ ఇచ్చిండంట, కరోనాకి మందు కనిపెట్టింది నువ్వు అని అంటే నువ్వు ఎంత పెద్ద శాస్త్రజ్ఞుడో మోదీ ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది తల్లి.